హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగేశ్వరరావు. మీరు చూస్తున్నారు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క ఐకార్ నుంచి ఇంటర్వ్యూకి సంబంధించి ఒక జాబ్ అప్డేట్ అనేది రావడం జరిగింది. దీని గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. అయితే చూడండి, మీరు telugucompetitive.com అనేటటువంటి వెబ్సైట్ని ఓపెన్ చేసి మీకు జాబ్స్ లిస్ట్ అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది. అయితే నేను ఫస్ట్ వన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, న్యూఢిల్లీలోని ఐకార్ నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్ రీసోర్స్ ప్రాజెక్ట్ పర్సనల్ ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తుంది. ఖాళీల విషయానికి వస్తే జూనియర్ రీసెర్చ్ ఫెలో 3 పోస్టులు ఉన్నాయి. ఫీల్డ్ అసిస్టెంట్ 3 పోస్టులుగా మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా అర్హతల విషయానికి వస్తే 10వ తరగతి సంబంధిత సబ్జెక్టులో ఎంఎస్సి నెట్ ఉత్తీర్ణత అనుభవం అనేది ఉండాలి అని మనకి చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, అయితే చూడండి, జూనియర్ రీసెర్చ్ ఫెలోకి అయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి 2 పోస్టులు ఉన్నాయి. దీంట్లో ఎంఎస్సి ప్లాంట్ బయోటెక్నాలజీ లేదా వ్యవసాయ బాటనీ లేదా జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ లేదా ప్లాంట్ సైన్సెస్ ఇన్ స్పెషలైజేషన్ జన్యుశాస్త్రం లేదా మాలిక్యులర్ బయాలజీ లేదా బయోటెక్నాలజీ 4 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీ అభ్యర్థులు 3 సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీతో ప్రొఫెషనల్ మాస్టర్ డిగ్రీ ఉండాలి. ఇది వచ్చేసి మనకి ఏంటంటే 3 సంవత్సరాల వరకు కూడా అని చెప్పడం జరుగుతుంది. మరియు 2 ఇయర్స్ మాస్టర్ డిగ్రీని కలిగిన వారు నెట్ జాతీయ స్థాయి పరీక్ష అర్హత అనేది కలిగి ఉండాలి అని మనకి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా జూనియర్ రీసెర్చ్ ఫెలోకి సంబంధించి వేరే విభాగంలో మనకి 1 పోస్ట్ ఖాళీగా ఉంది. ఎంఎస్సి ప్లాంట్ బయోకెమిస్ట్రీ లేదా అగ్రికల్చర్ కెమిస్ట్రీ లేదా కెమిస్ట్రీ 4 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీ అని చెప్పడం జరుగుతుంది. అభ్యర్థులు 3 సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. ప్రొఫెషనల్ మాస్టర్ డిగ్రీ 3 సంవత్సరాలు మరియు 2 సంవత్సరాల మాస్టర్స్ డిగ్రీ వాటితో అర్హత పొందినటువంటి నెట్ జాతీయ స్థాయి పరీక్ష అనేది ఉత్తీర్ణై ఉండాలి అని మనకి చెప్పడం జరుగుతుంది. ఫీల్డ్ అసిస్టెంట్ అయితే 3 పోస్టులు ఉన్నవి. ఈ పోస్టులకు సంబంధించి 10వ తరగతి పని అనుభవం అనేది ఉండాలి. ఏంటి, సంబంధిత రంగంలో పని అనుభవం అనేది ఉండాలి అని మనకి చెప్పడం జరుగుతుంది. మనకి ఎప్పుడంటే ఇది ఏప్రిల్ 5వ తారీఖున జరుగుతుంది. ఈరోజు 25వ తారీఖు. వచ్చే నెల 5వ తారీఖు అంటే మనం ఎంత అనుకున్నా 10 రోజులు లేదా 11 రోజుల్లో మనకి ఏంటంటే ఈ ఇంటర్వ్యూస్ అనేవి ఉన్నాయి. కాబట్టి మీలో ఎవరికైతే ఈ యొక్క అర్హతలు ఉన్నాయో వాళ్ళు వెళ్ళండి. వేదిక వచ్చేసి ఐకార్ NBPGR న్యూఢిల్లీ 110012 అని మనం చెప్పుకోవచ్చు. మీకు ఇక్కడ ఏంటంటే మీకు ఏదైనా సరే డౌట్స్ ఉన్నప్పుడు ఇక్కడ నోటిఫికేషన్లో చూసుకోండి. నోటిఫికేషన్ అంతా కూడా మీకు ఉంటుంది. ఇక్కడ ఇంటర్వ్యూ డేట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ శాలరీ కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, మనకి జూనియర్ రీసెర్చ్ ఫెలోకి అయితే మనకి 31,000 వరకు కూడా శాలరీ అనేది ఉంటుంది. ఈ 10వ తరగతి క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకి అయితే 15,000 వరకు కూడా శాలరీ అనేది ఉంటుంది. ఇది ఫ్రెండ్స్. అయితే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఈ అప్లికేషన్ ఫారం ఉంది కదా, దీన్ని పూర్తి చేసి సంబంధిత ధ్రువపత్రాలు నకలను జత చేసి మీరు వెళ్ళవలసి ఉంటుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కంపల్సరీగా నోటిఫికేషన్లో చూసుకోండి. ఈ యొక్క లింక్ ఏదైతే ఉందో దీన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు కూడా మీరు వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.